శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 5 of Wands కార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కొంత భయం వదలాలి. మీరు భయం వదిలితే బాగుంటుంది. ఏదో అవుతుందేమో అనే టెన్షన్ వద్దు. ఇంత ముందర కొన్ని ఇబ్బందులు పడ్డాము, ఆ ఇబ్బందులు కంటిన్యూ అవుతాయేమో, మంచి కాలం వస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటే తొందరపడుతున్నామేమో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. భయం వదలండి, నిదానంగా ఆలోచించండి. 5-6 తారీఖుల తర్వాత మంచి అనుకూల కాలం వస్తుంది. మీకున్నటువంటి డబ్బు కానీ, మీకున్న హోదా కానీ, ఏదైనా కానీ ప్రదర్శించే ప్రయత్నం చేయకుండా కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ టైంలో వాళ్ళు పాత లోన్స్ రికవరీస్ అని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చూసి కొంచెం వాళ్ళకి అవన్నీ మీరు క్లియర్ చేయాలని చెప్తుంటారు. సాధారణంగా ఇలాగా జాబ్స్లో రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరిని ఎక్కువ సలహాలు అడగద్దు. మీకు తోచింది మీరు చేయండి, మీకు నచ్చింది మీరు చేయండి, చేసుకు వెళ్తూ ఉండండి. రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో ఉద్యోగాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది, చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సడన్గా మానేసి వెళ్ళిపోతే కుదరదు. ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. ఒక కంపెనీలో బాగా సీనియర్ ఎవరో ఉన్నారు. కంపెనీ వాళ్ళు తీసేయాలంటే రేపటి నుంచి రావద్దని చెప్పచ్చు, కానీ మనం మానేస్తుంటే 3 నెలలు నోటీస్ ఇవ్వాలి. ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ కూడా ఇబ్బంది ఏముండదు. 5-6 తారీఖుల తర్వాత అంతా అనుకూల కాలం అంతా ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 of Pentacles, ప్రజెంట్ 10 of Cups, ఫ్యూచర్ 2 of Wands. బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీ గతంలో కొంత సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి, కొంత ఫోర్స్ఫుల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతంకి వస్తే బాగానే ఉంటుంది. లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 10వ తారీఖు తర్వాత మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. పూర్తి అనుకూల కాలం. ఫ్యూచర్ కార్డులో తొందరపడకుండా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు అవి చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయండి. తొందరపడకుండా నిదానంగా చేసుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా పేజ్ ఆఫ్ కప్స్, సామాజికంగా 6 of Wands. కుటుంబపరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సమస్యలు ఏమున్నా కానీ సమస్యలన్నింటినీ అధిగమిస్తారు మీరు. ప్రతిగా చెప్పుకోవద్దని సమస్యలు అంటే ఏమి ఉండవు. సామాజికంగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకెళ్ళాలి, మేనేజ్ చేసుకెళ్తుండాలి. సామాజికంగా ఎవరిని ఘర్షణ వాతావరణం లేకుండా, అనవసరంగా గొప్పలు పోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సీనియర్స్ ఎవరైనా ఉంటే కొంత ఇంటర్నల్ చేంజెస్ కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ కొంత అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వదులుకోకుండా. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? మూన్. కొంత ఇబ్బంది ఉంటుంది, వెతుక్కోవాలి. కొంచెం చిన్న జాబ్ అయినా కానీ, శాలరీలో కానీ, పొజిషన్ కానీ తక్కువైనా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. అని నాకు ఇలా కావాలని కూర్చోకుండా కొంచెం కాంప్రమైజబుల్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 of Swords. కొంత భారం ఉంటుంది. పక్క వాళ్ళ బాధ్యతను మీరు పెట్టుకోవద్దు. బిజినెస్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివి ఉన్నాయంటే, కన్స్ట్రక్షన్లో వాటిలను 2-3 కలిసి కానీ పని చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ నువ్వు చేసేయి అని చెప్పి ఇలాగ అడ్జస్ట్మెంట్ లేదు, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఫుల్. రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు, అదే చెప్తోంది. మిమ్మల్ని కొంచెం తొందరపాటు పెట్టి మిస్గైడ్ చేసి ఈ బిట్ కాయిన్స్ ఇలాంటి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు వస్తాయి, ఈ రకంగా కొంత మిస్గైడెన్స్లోకి వెళ్ళి
డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది. డబ్బులు పోగొట్టుకోకండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్ చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. ఎవరికైనా జాగింగ్ చేసే అలవాటు ఉంటే వాళ్ళకి ఎవరికైనా పడి ఎడమ కాలు తుంటి దగ్గర దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మెట్లకి దిగేటప్పుడు, ఈ ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు, జిమ్కి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పర్వాలేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ పెంటికల్స్. మీరు ఈ 15 రోజుల కాలం కూడా మీ పర్సనల్ లైఫ్ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. సొసైటీ మిగతా అందరినీ పట్టించుకోవడం కాకుండా మీ పర్సనల్ లైఫ్లో మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. మీ 10వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది అదంతా కూడా. మగవారికి ఏదైనా సూచన ఉందా? 9 ఆఫ్ కప్స్. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? నైట్ ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్ట్స్. మగవారికి బాగుంటుంది, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది, ఎటువంటి చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు. మీకు ప్రయారిటీ, పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు. 10వ తారీఖు తర్వాత కొంచెం బాగుంటుంది, అప్పటిదాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆడవారికి బాగుంటుంది, విడిపోయిన బంధువులు కలిసే అవకాశము, ఏదైనా పెండింగ్ పనులు ఉంటే మళ్ళీ అవి రీస్టార్ట్ అయ్యే అవకాశము, అనుకూల వాతావరణంతో ఉంటుంది, బాగుంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం, వాళ్ళు అది చేశారు, మనం ఇది చేసాం, ఇలాగ ఎవరితో పోల్చుకోవద్దు. మీ లైఫ్ మీదే ఈ రకంగా చూసుకోండి. వేరే వాళ్ళ కోసం భార్యాభర్తల మధ్యలో గొడవలు పడవద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళు మౌనాన్ని ఆశ్రయించండి. సంతానపరంగా కొన్ని సందర్భాల్లో మగపిల్లలకు సంబంధించి ఊహించని చిక్కులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం పోవడం కానీ, లేదా వాళ్ళు పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, ఇల్లు కొనుక్కోవడం, ఏదైనా సరే మీరు ఊహించిన ఒక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి. విద్యార్థుల పిల్లలకి బాగానే ఉంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు, పర్వాలేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. చెప్పిన ఇబ్బందులు ఎక్కువ శాతం మృగశిర వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి కనబడుతున్నాయి. అష్టదిగ్బంధనంలో ఉంటారు, ఏ పని ముందుకెళ్ళదు. మొదటి వారం అంతా కూడా చికాకులుగా ఉంటుంది. మృగశిర వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. మనసు గాయపరిచే సంఘటనలు, సమీపంధ వియోగాలు కొన్ని సందర్భాల్లో కొంతమందికి, అందరికీ కాదు, అనారోగ్య సూచనలు ఉంటాయి. మొదటి వారం అంతా కూడా మీకు మృగశిర వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి చికాకులు ఉంటాయి. రెండవ వారం నెమ్మదిగా సర్దుకుంటుంది. పునర్వసు వాళ్ళకి బాగుంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది, గౌరవ మర్యాదలు భంగం లేకుండా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్నీ ఉంటాయి, బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్. రుద్ర దశాక్షరి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి జపం చేసుకోండి, బాగుంటుంది. పునర్వసు ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ వ్యాండ్స్. మీరు చేసే అవకాశం ఉండదు, అయినా కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ కప్స్. శని గ్రహాన్ని ఆరాధించండి, శని స్తోత్రం చదువుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఏదైనా దేవాలయంలో అమ్మవారికి 4 ఆఫ్ వ్యాండ్స్ 2 వచ్చాయి. ఏదైనా గుళ్ళో అమ్మవారికి బట్టలు ఇవ్వండి. గ్రామదేవ దేవాలయంలో బట్టలు, పసుపు, కుంకుమ ఇవ్వండి. ఇస్తే మీకు బాగుంటుంది. దుర్గాదేవి పూజ చేసుకోండి. ఈ పరిహారాలను 5 తారీఖు జ్యోతిలో డైలీ కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.